నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ టారో కార్డ్ రీడర్ వాట్ నాట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నామండి అని చెప్పే వాళ్ళ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది సంవత్సరంలో 5-6 సార్లు హాస్పిటల్లోనే ఉంటున్నామండి అని అంటే చాలా బాధాకరంగా ఉంటుంది ఇంకా క్రానిక్ గా ఉన్నాయి అంటే దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్నాయి అని చెప్పే వాళ్ళు ఉంటారు స్కిన్ రిలేటెడ్ అయితే బాబోయ్ నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి స్కిన్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో తగ్గదు అవును చాలా జటిలం బాబోయ్ స్కిన్ ప్రాబ్లం రాకూడదు రైట్ ఇట్లా ఆరోగ్య సమస్యలు ఏదైనా అవ్వచ్చు ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మీ క్లయింట్స్ కి మీరు ఇచ్చేటటువంటి రెమెడీస్ ఏంటి ఏమైనా చెప్తారా ప్రేక్షకులకి ఓకేమా ఇప్పుడు ఆరోగ్య సమస్యలు అంటే అది అసలు లగ్నం నుంచి 6 స్థానాన్ని పెట్టి వస్తుంది మనకి ఎప్పుడంటే రుణ రోగ చతురు స్థానం అంటాం ఆ రోగం వచ్చేదానికి రీజన్ 6th హౌస్ ఒకటి ఇంకొకటి చంద్రుడు ఈ విషయం మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కానీ కొన్ని జాతకాల్లో నెగిటివ్ గ్రహం అయితే కుజుడు ఉన్నప్పుడు వాళ్ళ బాడీలో ఏంటంటే బ్లడ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉంటుంది సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి అసలు దానివల్ల హెల్త్ ఇష్యూ ఎప్పుడు ఉంటూనే ఉంటది ఎప్పుడు కుజుడు అనేటప్పుడు నాకు బాడీలో బ్లడ్ లేకుండా ఉండలేదు మేజర్ అవే కదా సో అది ఏమైతుందంటే వాళ్ళకి నెగిటివ్ అయినప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు కానీ తగ్గనే తగ్గదు మళ్ళీ కంటిన్యూగా వేరే ఏదైనా హెల్త్ ఇష్యూ కంటిన్యూ అవుతూ ఉంటాయి సరే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తుంది అంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటుంది ఒకటి వాళ్ళకి దశ రీతిగా వస్తుంది కొన్ని జాతకాలకి ఏంటంటే వాళ్ళ కొన్ని నెగిటివ్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి నెగిటివ్ నంబర్ ఉన్న ప్లేస్ కి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళకి ఆ స్థలం ఒకవేళ వెస్ట్ ఫేసింగ్ కొంతమంది కలిసే రాదు సో వాళ్ళకి శని మాంది గ్రహం ఉన్నప్పుడు ఆ ప్లేస్ కి వెళ్ళినప్పటి నుంచి హెల్త్ ఇష్యూ వస్తుంది ఇప్పుడు ఏ గ్రహం వల్ల వాళ్ళకి వచ్చి ఎలాంటి హెల్త్ ఇష్యూ వస్తుంది అంటే శని గ్రహం బాగలేకపోతే స్కిన్ ఒకటి తర్వాత వాళ్ళకి వచ్చి ఫిట్స్ వస్తుంది అసలు చెప్పాలంటే ఊరికి అసలు అంటే గిట్టినెస్ వచ్చి పడిపోతూ ఉంటారు శని నెగిటివ్ అయిపోయి ఉంటే వాళ్ళకి అస్సలు సెట్ అవ్వదు సరే ఇంకా కొన్ని జాతకాలకు చూడండి గురువు నెగిటివ్ అయిపోయి ఉంటే బ్రెయిన్ సంబంధించిన ఇష్యూ మెదడుకు సంబంధించింది సో ఇంకా ఒకటి చంద్రుడు ఏంటంటే మైండ్ మానసిక బాధలు సో ఇలా ఉంటుంది రాహుకు వచ్చి స్కిన్ మేజర్ స్కిన్ రాహు గురించి అనేటప్పుడు చెప్పాలంటే అది కాకుండా ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంటుంది అది కొంచెం తర్వాత ఏంటంటే కేతు వచ్చి హార్ట్ లంగ్స్ గురించి మరి హెడ్ గురించి ఇవన్నీ ఉంటుంది సూర్యుడు అయితే చూడాలంటే అసలు కళ్ళకి సంబంధించింది తర్వాత హెడ్ సంబంధించింది ఇంకొకటి ఏంటంటే బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట వాళ్ళకి పైల్స్ ఇవన్నీ కూడా రావడం సూర్యుడు అసలు నెగిటివ్ అయిపోయి ఉంటుంది అసలు సూర్యుడు అనుగ్రహం ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది అదే సూర్యుడే కొన్ని జాతకాలకి నెగిటివ్ అయి ఉంటే కొంతమంది ఏంటంటే సూర్య నమస్కారం కూడా చేసుకోవద్దని చెప్తూ ఉంటాం అందరూ చేసుకోవాలి అంటాము కానీ కొన్ని జాతకాలు చేసుకోకూడదు సూర్యుడు నెగిటివ్ అయితే ఇంకా చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది అది చాలా మంది తెలియదు ఎలా సూర్యుడిని మొక్కొద్దని మీరు చెప్తున్నా అంటే వాళ్ళ జాతకంలో సూర్యుడు మాంది అయినప్పుడు ఆయన మొక్కతో ఇంకా నెగిటివ్ ఎక్కువ అవుతూ ఉంటాయి సో వద్దనే చెప్తా చూసుకోవాలి సమస్యలు ఎక్కువ అవుతుంది బుధుడు అయితే బుధుడు వాళ్ళకి నెరాలకు సంబంధించి నర్వ్స్ ప్రాబ్లం వాళ్ళకి అసలు కొంచెం నెక్ చూడండి అట్లానే కొంచెం షివరింగ్ లా ఆడుతుంది చేతులు చూడండి వణుకుతూ ఉంటాయి సో వాళ్ళకి ఏమైతుంది న్యూరలాజికల్ సమస్యలు అట్లా వస్తూ ఉంటాయి శుక్రుడు అనేటప్పుడు జనరల్ గా పిల్లల విషయంది ఓకే మేజర్ అయితే అసలు వాళ్ళకి దాని వల్ల ఏమైతుందంటే అసలు పిల్లలు పుట్టడం కూడా డిలే అవుతుంది అది జెంట్స్ అయినా లేడీస్ అయినా వాళ్ళకి అది శుక్రుడు నెగిటివ్ అయి ఉంటే అసలే బాగుండదు సేమ్ కుజుడు కూడా ఏంటంటే యూట్రస్ సంబంధించిన గ్రహము మన బాడీలో బ్లడ్ సంబంధించిన కాబట్టి అసలు అది కూడా ఏంటంటే కొంతమంది క్యాన్సర్ కూడా వస్తుంది కుజుడు వల్ల యాక్చువల్ గా కుజుడు శని కలుస్తాను కుజుడు మాంది గ్రహమై దాంతో శని గ్రహం ఉంటానో లేదు శని మాంది గ్రహమై దాంతో కుజుడు ఉంటానో వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది సో మాంది గ్రహం కుజుడు అయినప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి మాక్సిమం జాతకాలు చూసామంటే వాళ్ళకి క్యాన్సర్ వస్తాయి సో ఇదన్నీ చాలా విషయాలు మనం చూసి చెప్పి ఉన్నాం ఒకరికి ఏమైతుందంటే లగ్నం బాగలేకపోతే వాళ్ళకి దశ ఎంతదా బాగున్నా కానీ వాళ్ళకి ఆయుష్ ప్రాబ్లం ఉంటుంది అది లగ్నాన్ని పెట్టి మనం చెప్తూ ఉంటాం సరే ఇవన్నీ ఇంత హెల్త్ ఇష్యూస్ ఇన్ని గ్రహాలు మనం చూస్తున్నాం రిలేట్ అయ్యి ఉన్నాయి అవును తప్పకుండా సరే వాళ్ళకి దీనికి సంబంధించిన హెల్త్ ఇష్యూ ఉంది అనేసి మనకు కనిపెడతాం మొన్న కూడా ఒక ఆమె చూపించుకున్న వాళ్ళ బాబు గురించి ఆమెకి ఏంటంటే వాళ్ళ బాబుది ఏం ప్రాబ్లం ఉంది అంటే లగ్న దోషం ఉంది మా బ్రెయిన్ కి సంబంధించింది ఉంది
అట్లా అని చెప్తే అవును మేడం మీరు చెప్పింది కరెక్ట్. అయితే ఏ టైమింగ్ లోంచి ఆయనకు వచ్చిందని కూడా చెప్పాను. ఓకే. సో మీరు చెప్పిన పర్టికులర్ అదే ఇయర్ లోంచిదా వచ్చింది. తను గిటినెస్ లాగా వచ్చి పడిపోతున్నాడు. ఎప్పుడు ఏదో నాకు తల తిరుగుతుంది అని చెప్తూ ఉంటాడు. అంటే లగ్న దోషం వచ్చింది. సో అప్పుడు ఏమైతుందంటే జాతక రీతిగా అసలు ఎంత నిజంగా ఉంటుందంటే హెల్త్ ఇష్యూస్ అసలు మనకు కనిపెట్టవచ్చు. సో అప్పుడు దానికి రెమెడీ ఉందా అంటే తప్పకుండా ఉంటుంది. ఎంతో మందులకు క్యాన్సర్ గురించి ఇచ్చి ఉన్నాము. అసలు కొన్ని పర్సనల్ విషయాలు హెచ్ఐవి గురించి ఇచ్చి ఉన్నాము. ఇవన్నీ కొన్ని విషయాలు చెప్పలేదు కదా లైవ్ లో క్లయింట్లు కొన్ని మాట్లాడలేక చెప్పుకోలేరు కదా, ఎందుకంటే పర్సనల్ ఇది మనం అయితే తప్పకుండా డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అవ్వమని చెప్తాము. కొన్ని జాతక రీతిగా అసలు కొన్ని మందులకి హెల్త్ ఇష్యూ ఉన్నది కూడా కనిపెట్టలేకుండా పోతారు కదా, అది ఎందుకంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు అది కనిపించదు వాళ్ళకి. సో వాళ్ళు డాక్టర్స్ ఏం చేస్తారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. కానీ వీళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అది అసలు ఫేస్ చేస్తున్నప్పుడు అసలు డాక్టర్ ఇలా చెప్తున్నారండి కానీ నాకు ఆ పెయిన్ ఉంది కానీ నేను ఏం చెప్పాలి అట్లా అని బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి మనం రెమెడీ అసలు తప్పకుండా ఇచ్చి సరి చేసిన వాళ్ళు ఉన్నాం. కానీ ఏంటంటే లైవ్ లో మాట్లాడడానికి వాళ్ళు భయపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పెట్టకూడదు, అసలు పెట్టకూడదు. వాళ్ళు బాగుంటే చాలా. ఎగ్జాక్ట్లీ మనకొచ్చి మన దగ్గర చూపించుకున్నారు, మంచిగా అయ్యారా, చాలా సంతోషం. అంతేకాని వేరే విషయాలు వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు మనం. సో ఏదైనా కానీ మన క్లయింట్లు వాళ్ళ ఇష్టంతో మాట్లాడని. సో వాళ్ళకి మంచిగా అనిపించింది, బాగా అయింది అని వాళ్ళంతలో వాళ్ళు చెప్తే ఓకే పర్వాలేదు. సో ఆ హెల్త్ విషయం కూడా ఒక మేడం కూడా ఇంత ముందుగా మాట్లాడారు, వాళ్ళ నేమ్ చెప్పకుండా అప్పుడు మాట్లాడి మన లైవ్ లో కూడా మాట్లాడారు. సో ఆరోగ్య విషయం అంటే మా జాతకం చూసి దానికి తగినట్టుగా మనం రెమెడీ ఫాలో అవుతానే ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ మన డాక్టర్ కన్సల్ట్ అయ్యి తీరే కావాలి. ఒకవేళ అక్కడ మనకు మంచిగా ఏది క్యూర్ అవ్వట్లేదు అంటే తప్పకుండా జాతక రీతిగా చేయించుకోవాలి. ఓకేనా. కొన్ని విషయాలు ఏంటంటే మేజర్ ప్రాబ్లం, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళాలి, జ్యోతిష్యం దగ్గర వెళ్ళాలి కదా. అది కూడా స్కిన్ ఇష్యూస్ ని మీరు ఏమైనా ట్రీట్ చేశారా? స్కిన్ ఇష్యూస్ తో ఇబ్బంది పడే వాళ్ళని చాలా మంది అసలు మన డైరెక్ట్ ఇంత ముందుగా కార్ఖానాలో ఆఫీస్ ఉన్నప్పుడు ఒక ఆమె వాళ్ళు బ్రాహ్మణే, బట్ వాళ్ళకి చాలా నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల ఫుల్ స్కిన్ అంతా అసలు డార్క్ అయిపోయింది. అంత ముందుగా ఉన్న ఫోటో వాళ్ళు చూపించారు. తర్వాత ఇవి ఫాలో అయిన తర్వాత వాళ్ళు ఒక 1 month తర్వాత మళ్ళీ మన ఆఫీస్ కి వచ్చి వేరే వాళ్ళ గురించి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు. అసలు నేను గుర్తుపట్టలేదు అంతలా సెట్ అయిపోయారు. అంత అసలు నేను కొన్ని మీకు ఒకసారి ఫోటో కూడా చూపించాను చూడండి, ఎంత మంచిగా మన పూజ అయిన తర్వాత చేంజ్ అయ్యారని చెప్పేసి. ఇలాంటిది మనం మంచిగా చేసి ఉన్నాము. సో ఇవన్నీ ఎందుకంటే 100% రిజల్ట్ ఉంటుంది. జాతకం రీత్యానే చేయించుకోవాలి, రెమెడీస్ చేయటం కాదు. ఒకవేళ మీకు జాతకం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ సమస్యని ఫేస్ చేస్తున్నారు అనేది మీరే చెప్తారు, నేనే చెప్తాను, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అవును. యాక్చువల్ గా 8th house లోను లేదా 6th house లో లేకపోతే లగ్నం అండ్ 12th house ఈ 4 ప్లేస్ లో నెగిటివ్ గ్రహం ఉంటే వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉందని కనిపెట్టవచ్చు. దాని వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూ వస్తుందని అర్థమైపోతుంది. సో అది మనమే చెప్పవచ్చు, దీంట్లోంచిదా మీకు జరుగుతుంది హెల్త్ ఇష్యూ వస్తుంది అనేసి. అదే 8th house లో నెగిటివ్ ఉంటే వాళ్ళకి ఏదైనా థింగ్స్ మిస్ అవ్వడం కానీ, లేకపోతే వేరే ఏదైనా లాస్ చేసుకోవడం కానీ, లేకపోతే కోర్టు కేసులు గొడవలు ఇవన్నీ ఉంటుందని కనిపెట్టవచ్చు. అంటే ఆ ప్రశ్న చూడంగానే ఏం సమస్యలు వస్తుందని అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. అసలు అలా చెప్పవచ్చు. ఆరోగ్యం గురించి కూడా అంతే చేయిస్తారు. రైట్ అండి. డెఫినెట్ గా ఆరోగ్య సమస్యల నుంచి బయట పడలేకపోతున్నాము. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి తిరిగినా కూడా మా సమస్య అలానే ఉంది అనుకుంటే గనక ఒక్కసారి ట్రై చేయండి, ఒక్కసారి మేడం ని కన్సల్ట్ చేయండి ఖచ్చితంగా. అండ్ చెప్తున్నారు, ఇప్పుడు కూడా అడిగాను నేను ప్రశ్న, మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీ సమస్య ఏంటని మీరు చెప్పద్దు, మీకు నమ్మకం ఒకవేళ లేదు, మా వాళ్ళు నమ్మరండి అన్నప్పుడు మీకు ఎవరెవరో తెలియదు, ఆవిడకి మీరెవరో తెలియదు కాబట్టి ఫస్ట్ ఒకసారి జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కూర్చోండి అంతే. ఆన్సర్ కరెక్ట్ గా వచ్చిందా ఇంకా అంతేనా, ఓపెన్ ఛాలెంజ్. లైవ్ లోనే కూడా డాక్టర్స్ కూడా చాలా మంది మాట్లాడారు కదా. నమస్తే.